10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్న నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రుల లోకానికి అందరికీ కూడా పోలీసు వారి తరపున విజ్ఞప్తి అండి. పిల్లలు ఇంతవరకు కష్టపడి చదివారు, చదివిన తాను నేర్చుకున్నంత కూడా ఎగ్జామ్స్లో పెట్టారు, రాశారు. ఈ రోజు రేపట్లో మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడాను ఈ విషయాన్ని కొన్ని విషయాలు మనం ముఖ్యంగా తెలుసుకోవాలండి. దీంట్లో పిల్లల యొక్క మార్కుల్ని ఈ రిజల్ట్స్ ఎలా వచ్చినా వాళ్ళు తట్టుకొని నిలబడేటట్లు వాళ్ళు చూడాలి. మార్కులతో వాళ్ళ సామర్థ్యాన్ని ముడిపెట్టకుండా ఉండే విధంగా మనము కొన్ని తెలుసుకోవాలండి. వీటి పిల్లల మార్కులకి వాళ్ళ సామర్థ్యాలకి సంబంధం లేదు. వాళ్ళు ఎంతవరకు చదువుకొని బాగా కష్టపడి ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్టే, కానీ వాళ్ళ మార్కుల్ని దాంతో పెట్టకుండా ముడిపెట్టకుండా వాళ్ళ సామర్థ్యాన్ని ముడిపెట్టకుండా వాళ్ళు న్యాచురల్గా ఎదిగినట్లు చూడండి. ఏదైతే ఎగ్జామ్స్లో రాశారో రాసిన తర్వాత మనం పిల్లల్ని మిగతా పిల్లలతో కంపేర్ చేసి చూడడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదని, తన మిత్రుడికి బాగా వచ్చే తనకు కలెక్టర్ రాలేదని, లేదా మా అమ్మగారు నాన్నగారు ఎంత కష్టపడి పెట్టారు నాకు రిజల్ట్ రాలేదని చెప్పేసి వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. అల్టిమేట్గా తల్లిదండ్రులు చెప్పినా, పక్కింటి వాళ్ళతో క్యారీ చేసినా, లేకపోతే మిగతా పిల్లలతో కంపారిజన్ వచ్చినా చివరిగా పడే ఒత్తిడి మాత్రం స్టూడెంట్ మీద పడుతుంది. ఆ మానసిక ఒత్తిడి తీసుకునే వ్యక్తిత్వాన్ని బట్టి అది ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం తల్లిదండ్రులు చేతులు కాలేక ఆకులు పట్టారని అనే విధంగా ఉండకుండా ముందుగానే చూసుకుంటూ రిజల్ట్ రావడానికి ముందే పిల్లలతో పేరెంట్స్ ఎమోషనల్గా మాట్లాడి కూర్చొని వాళ్ళకి విషయాన్ని తెలియజేసి వాళ్ళ రిజల్ట్తో మాకు సంబంధం లేదు, ఎలాంటి రిజల్ట్ వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తామనే విషయాన్ని మీరు ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత పిల్లలకు కూడా అదే విషయాన్ని తీసుకువెళ్ళాలి. తర్వాత మాత్రం రిజల్ట్ చూడండి. రిజల్ట్ ఏ రకంగా వచ్చినప్పటికీ వాళ్ళ పిల్లల్ని అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడ్డారు, చదివారు, రాశారు. ఆయన తాలూకు మానసిక సామర్థ్యం కానీ లేదా వాళ్ళ తాలూకు కెపాసిటీ ఎంత ఉందో మనం గుర్తుంచుకొని దానికి మించి వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది ఒక విషయం. అయితే కేవలం మార్కులే పిల్లల యొక్క సామర్థ్యాన్ని అనేది డిసైడ్ చేయమనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి పిల్లల్ని న్యాచురల్గా పెరగనిద్దాం, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మనమంతా కృషి చేద్దాం. అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్దాం, కానీ వాళ్ళ ప్రెజర్ని అప్పచెప్పకుండా వాళ్ళని న్యాచురల్గా పెరగడానికి మనవంతు దోహదం చేస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలేద్దామని పోలీసు వారి తరఫున మేము కూడా తల్లిదండ్రులకు మరి విద్యార్థి లోకానికి కూడా చెప్తున్నాం. మళ్ళీ మనం రిజల్ట్స్ ఏమైనప్పుడు చదువుదాం, ఇంకా కష్టపడి చదువుదాం, చిన్న చిన్న ప్రణాళిక వేసుకుని చదువుదాం, ఫ్యూచర్ని సాధిద్దాం. అంతే తప్పించి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ పిల్లల రిజల్ట్ ఏదైనా ఎంజాయ్ చేయడం అనేది, నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని పిల్లలు మరి తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తుపెట్టుకొని రిజల్ట్స్కి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ మాట్లాడుకొని మీ భవిష్యత్తు మార్గాలు వెతుకుతారని మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వాండ్రా సతీష్. నేను సాయిరంధ్ర స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. అలాగే భీమిలి మండల ఎన్జిఓ కూడా సర్వీస్ అందిస్తున్నాను. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు గౌరవ మంత్రి వర్యులు రేపు 10th క్లాస్ రిజల్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో రిలీజ్ చేసినటువంటి మార్కులు అనేవి విద్యార్థులకి భవిష్యత్తు నిర్ణయించవు. ఆ మార్క్స్ అనేవి కొలమానం కాదు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ముందుకుంటే మన పిల్లలకి సైకలాజికల్గా వాళ్ళని అంటే మిగతా పిల్లలతో కంపారిజన్ చేయకండి. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్తో పాటు ఇంకా భవిష్యత్తు అనేది చాలా ఉంది. ఇది ఓన్లీ ఫస్ట్ మెట్టు మాత్రమే. ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. మన పేరెంట్స్గా, టీచర్స్గా మనం పిల్లల్ని సైకలాజికల్గా వాళ్ళని డిప్రెషన్లోకి వెళ్లకుండా, మార్కులు మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఎన్ని వస్తే అన్ని మార్కుల్ని తర్వాత రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని గైడెన్స్ అనేది ఇవ్వండి. అంతేగాని మీరు ఒత్తిడి తెచ్చి పేరెంట్స్ అందరూ కూడా ఒత్తిడి తెచ్చి ఆ మార్క్స్కి తగ్గిని లేదా ఆ స్కూల్ ఎలా వచ్చాను, ఈ స్కూల్ ఎలా వచ్చాయని ప్రెజర్ మాత్రం తేకుండా విద్యార్థులకి ఇది మార్క్స్ అనేవి కొలమానం కాదు, భవిష్యత్తుని నిర్ణయించేది కాదు. కాబట్టి ఫస్ట్ మెట్టు కాబట్టి ఇంకా బోర్డు భవిష్యత్తులో ఎన్నో మెట్లు ఎక్కాలి. కాబట్టి మనం పేరెంట్స్గా, మనం ఉపాధ్యాయులుగా పిల్లలకి సైకలాజికల్గా వాళ్ళని మనం ముందుకు వెళ్ళే రంగాల్లో వాళ్ళు ఏ రంగంలో రాణించగలరో ఆ రంగం వైపు వాళ్ళకి ఆసక్తిని మనం గమనించి అటువైపు మనం పంపించాలని ఆశిస్తూ మీరంతా కూడా ముందుకుంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడి రేపు వచ్చే మార్కులు అనేవి ఎన్ని వస్తాయి, ఎన్ని వచ్చినాయి, నెక్స్ట్ రాబోయే ఏంటి, నెక్స్ట్ బాబు తాలూకా వాళ్ళు ఫ్యూచర్ ఎలా ఆలోచించాలనే విషయాన్ని మీరు గమనించి వాళ్ళ ఆసక్తికి అనుగుణంగా మనం ఒత్తిడి తేకుండా వాళ్ళకి ముందు తీసుకెళ్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. సో యాజ్ ఏ పేరెంట్స్ అందరూ కూడా మీరు పిల్లలకి అందరికి ముందుకుంటేనే కౌన్సిలింగ్ ఇవ్వండి. మేము యాజ్ ఏ పేరెంట్స్కి పిల్లలకి అందరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా తల్లిదండ్రులకి సమాచారం ముఖ్య పాత్ర ఉంది. కాబట్టి మీరు ఒకసారి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి నిర్ణయానికైనా ఎటువంటి రిజల్ట్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్నట్టయితే విద్యార్థులు వాళ్ళ యొక్క డిప్రెషన్ లోనకుండా ఉంటారు. వాళ్ళకి మంచిగా మనం స్పోర్టివ్గా మనం వాళ్ళకి నెగిటివ్ థాట్ తీసి పాజిటివ్గా ముందు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆనందపురం మండలం భీమంతురపురం విలేజ్ ఎస్టీ కాలనీ.
ఎస్టీ కాలనీ. నేను ఆనందపురం మండలం భీమసి అనే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పనిచేస్తాను. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ తెలియజేయవలసింది ఏంటంటే, రేపు 10th క్లాస్ ఫలితాలు విడుదల అవుతాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ పాస్ అవ్వాలని లేదు. కొంతమంది పిల్లలు స్టడీ వెనకబడి ఉండొచ్చు, కొంతమంది పిల్లలు చురుగ్గా ఉంటారు. అలాగని వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడం, పక్క వారితో కంపేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చేయవద్దు అని విన్నవించుకుంటాను. దయచేసి పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. వాళ్ళు స్టడీలో 10th క్లాస్ మాత్రం ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ సప్లిమెంట్ ఉంది, సప్లిమెంట్ కూడా రాసి పాస్ అవ్వచ్చు. ఫ్యూచర్లో ఇంకా వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళేటట్టు ఎంకరేజ్ చేయాలి తప్ప తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పక్కవారితో కంపేర్ చేసి వాళ్ళ మనస్తాపానికి గురయ్యేటట్టు ఎట్టి పరిస్థితి చేయవద్దని ప్రతి తల్లిదండ్రులు కూడా నేను నిర్ణయించుకుంటాను. అందరికీ నమస్తే అండి. నేను పెద్దపాలెం ఎంపీపీ స్కూల్ మాజీ చైర్మన్ని లావేటి జగన్నాథరావు. రేపు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్న సందర్భంగా విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి నా ముఖ్య విజ్ఞప్తి అండి. మన పిల్లలు జీవితాలు అలాగే భవిష్యత్తే ముఖ్యమండి. అంతేగాని పక్క విద్యార్థులతో ఎప్పుడు పోల్చకూడదు. మన పిల్లల యొక్క వాళ్ళ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అది గుర్తించి పిల్లల్ని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలాగా మనం వాళ్ళకి సేతోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే విద్యార్థులు కూడా నిరాశ పడకూడదండి. ఏమైనా మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫలితాల్లో తప్పినా కూడాను నిరాశ పడకుండా నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ మనకు ఉందని చెప్పి ఆలోచించాలి. ఈ రోజుల్లోని మనం ఈ ఒక్క రోజే కాదు, రానున్న రోజులు చాలా అమూల్యమైన రోజులు వస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.